ఇక్కడ సీఎం వేరు, అక్కడ సీఎం వేరు, ఇక్కడ క్యాపిటల్ వేరు, ఇక్కడ క్యాపిటల్స్ వేరు. సో అలాగనమాట. నువ్వు మళ్ళీ వచ్చావా అక్క? ఇన్నాళ్ళు సమ్మర్ హాలిడేస్కి వెళ్ళావా? మొన్న ఇటే ఇక్కడే ఇచ్చాం. నీకు ఎవరికో తెలియదు కానీ కెమెరా. అవును. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈజ్ చక్రధర్ బెజవాడ, బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. ఇవాళ డే 2 ఇన్ శ్రీశైలం. నేను దర్శనం చేసుకుని వచ్చాను అనమాట. మార్నింగ్ 5 o'clock కల్లా వెళ్ళి 6 కల్లా వచ్చేసాను. సో ఆ బ్లాగ్ పార్ట్ 2 లింక్ అయితే మన దీనిలో ఈ వీడియోలో అయితే పెడుతున్నాను, డిస్క్రిప్షన్లో చూసేయండి ఎవరైనా మిస్ అయితే. నాకు మెయిన్గా ఈ ట్రిప్లో నచ్చింది ఏంటంటే ఈ కాటేజ్ ఒకటి నచ్చింది. మేము హైదరాబాద్ నుండి ఇక్కడికి రావడం రైడ్ నచ్చింది, అండ్ ఫ్రెండ్స్తో కలిసి వచ్చాం కదా, అదొకటి నచ్చింది. ఓం నమ శివాయ అని రాపిచ్చాను, అండ్ ఇక్కడేమో ఓం సింబల్. సో ఓకే, ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాము. ఓం నమ శివాయ. ఈ కాటేజ్ దగ్గర నుండి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. మా ఫ్రెండ్స్ ఆల్రెడీ బయలుదేరిపోయారు. నాకు ఇది మాత్రం బాగా నచ్చింది, ఈ శ్రీశైలం పెయింటింగ్ బండి మీద వేయించడం. ఇక్కడ నుండి కరెక్ట్గా నా హైదరాబాద్లో మన రూమ్కి 222 kilometers ఉంది, అండ్ 4 hours 45 minutes అయితే చూపిస్తుంది. ఫస్ట్ ఇప్పుడైతే సాక్షి గణపతి టెంపుల్కి వెళ్తాను. సాక్షి గణపతి టెంపుల్ తర్వాత అక్కడ నుండి పాలధార పంచదార అనే ఒక లొకేషన్ ఉంది, అది కూడా ఆన్ ది వేనే. సో అది కూడా కవర్ చేసుకుని అప్పుడు మనము ఇంకా డైరెక్ట్ హైదరాబాద్ అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మనము శ్రీశైలం రావాలంటే వయా ట్రైన్ మార్కాపూర్ దిగాలి. మార్కాపురం అక్కడ దిగి అక్కడ నుండి మనకి బస్సెస్ ఉంటాయి కంటిన్యూస్గా, అండ్ ఆటోస్ క్యాబ్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి పైకి, కొండపైకి. పొద్దున్నే బయలుదేరితే చిన్న బెనిఫిట్ మనకి, కొండపైన ఉన్నాం కదా, చల్లగా ఉంది, ప్లస్ ఇంకా ఎండ అంత డైరెక్ట్గా అయితే స్కిన్ మీద పడట్లేదు. సాక్షి గణపతి టెంపుల్ అనమాట ఇది. ఒక్కసారి అలా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేస్తాను నేను బయటికి. దర్శనం అయిపోయింది. సో ఇక్కడ కనబడుతుంది కదా, ఇది పాలధార. కానీ నేను వెళ్ళట్లేదు కిందకి, ఎందుకంటే అంత వాటర్ ఫ్లో అయితే ఏమి ఉండవంట, మెల్లిగా అలా వస్తూ ఉంటాయి. ప్లస్ కిందకి 150 steps నడవాలంట. నేనేమో నా బ్యాగ్ ఇక్కడ పెట్టేసి ఉన్నాను, ఇంకా మళ్ళీ ఇవన్నీ తీయడం నాకు ఇష్టం లేదు. ఇది పాలధార, అండ్ హటకేశ్వరం అయితే ఇటు ఈ లోపలికే వెళ్ళాలి, అండ్ సాక్షి గణపతి టెంపుల్ అటే అనమాట. మనం ఇప్పుడు అటు నుండే వచ్చాము. ఇంక ఇప్పుడు నేనైతే స్టార్ట్ అయిపోతున్నాను ఇంకా డైరెక్ట్ హైదరాబాద్. నేను ఇప్పుడు ఆంధ్ర సైడ్ ఘాట్ రోడ్ అయితే దిగుతున్నాను కిందకి. మనం అటుపక్క కొండ చూసారా, అటుపక్క కొండ మీద దారి ఉంది కదా, అది తెలంగాణది, ఇటుపక్క ఏమో ఆంధ్ర అనమాట. ఆ పైన ఏమో రోప్స్ కనబడుతున్నాయి, మరి దేనికో మరి. సో ఇలా లోపలికి వెళ్తే అదిగోండి అలాగా లోపలికి వెళ్ళొచ్చు, ఆ పైకి వెళ్ళొచ్చు, కానీ మనకి ఎంట్రీ ఉండదు. అది పవర్ హౌస్ అని ఉంటుంది అనమాట. అది దానికి ఎంట్రీ అందరికీ ఇవ్వరు, చాలా కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్కి ఇస్తారు. మొత్తం అంతా వీళ్ళ జీవనాధారం చేపలు ఇవే అనుకుంటా. చూడండి, ఇవన్నీ ఎండు చేపలు, ఎండు రొయ్యలు ఇవన్నీ ఉన్నాయి. అన్న ఇవేంటన్నా? ఎండు చేపలా? అన్నీ ఎండు చేపలేనా? అన్నీ బొమ్మిడాలు, ఎండు చేపలు. పచ్చి చేపలు అమ్మరా ఇక్కడ? మధ్యాహ్నం వస్తాయా? ఆహా. ఎంత మామూలుగా అయ్యి? 110 కేజీయా? పావు? అబ్బో. ఇక్కడ అవునా? అది ఎంత పడుతుంది? కిలో 500. చేపల పచ్చడి 2 నెలలు ఉంటుందా? ఇక్కడ అందరి జీవనాధారం అదేనా? చేపలేనా? మాది ఆంధ్ర అండి, అది వైజాగ్. వైజాగ్ వాళ్ళే? అవునా? అక్కడ నుండి వచ్చి ఇక్కడ ఎప్పుడు? ఆహా, ఓకే ఓకే. ఆహా, ఓకే ఓకే. ఇక్కడికి వచ్చి ఇంకా ఇలాగ ఇక్కడ. ఆహా, వైజాగ్ కురంపాలెం ఐడియా ఉందా? కురంపాలెమే. ఆహా, అదేలే. రాంబిల్ ఎలాగో బీచ్ అవన్నీ ఉన్నాయి కాబట్టి. అదే 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 అదే. డ్యామ్ నీళ్ళు ఎక్కువ లేనట్టున్నాయి. అదే అదే అదే.
ఇప్పుడు మరి మీరు చేపలు ఎక్కడ పడతారు? ఇక్కడ పడడానికి అవ్వదుగా. ఆహా, ఓకే. అదే 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 ఇంకెక్కడికి తీసుకొచ్చి ఇంకా అలా అమ్ముతూ ఉంటారు. ఆహా, ఓకే ఓకే. విజయవాడలో తెచ్చుకొని ఇక్కడ పెట్టి అమ్ముతూ ఉంటారా? ఆహా, అదేలే. అవునవునవును తెలుసు. అంటే అదేలే, అందుకే డౌట్ వచ్చింది ఇక్కడ. అదే అదే అవును అవును. సరే అన్న, ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ లోకల్స్తో మాట్లాడితేనే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు అతను చెప్పడం వల్లే నాకు అర్థమైంది ఇక్కడ వైజాగ్ వాళ్ళు వీళ్ళందరూ అని. ఫస్ట్ డ్యామ్ కట్టినప్పుడు ఇక్కడికి వచ్చి వీళ్ళు ముందు జనరేషన్స్ వాళ్ళు ఇక్కడ ఇలా ఉండిపోయారంట. అప్పటి నుండి ఇక్కడ నుండి కల్వకుర్తి ఎంత 114 కిలోమీటర్స్ ఉంది. దిండి 147, హైదరాబాద్ అయితే 200 అని చూపిస్తుంది. ఓకే, బాయ్ బాయ్ ఆంధ్రప్రదేశ్. ఇదిగోండి ఇక్కడ చూడండి, వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ శ్రీశైలం అని ఉంది. నౌ వీఆర్ అఫీషియల్లీ ఇంటూ తెలంగాణ. ఇక్కడ సీఎం వేరు, అక్కడ సీఎం వేరు. ఇక్కడ క్యాపిటల్ వేరు, ఇక్కడ క్యాపిటల్స్ వేరు. సో అలాగనమాట. ఒక్క బ్రిడ్జ్ ఎంత వేరియేషన్ అక్కడికి ఇక్కడికి. కానీ ఏదైనా అందరం తెలుగు వాళ్ళే అనుకోండి. అరగాబాద్ టైగర్ రిజర్వ్ నుండి అయితే ఎగ్జిట్ అయిపోతున్నాం మనము. ఇక్కడ నుండి ఇంకా మళ్ళీ విలేజెస్ ఉంటాయి అన్నమాట. ఇప్పటి వరకు నిద్ర వచ్చింది, ఘోరంగా నిద్ర వచ్చింది నాకైతే. ఎందుకంటే పొద్దున్నే నేను 3:50కి లేచిపోయాను. అసలు నిద్ర అనమాట. ఇప్పుడు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఈ బట్టుగలకి బిస్కెట్లు పెడదాం, పరిగెట్టేస్తుంది అది. ఇంకా దా ఇక తిను. అన్నీ వచ్చేస్తున్నాయి, ఇక్కడే ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు కరెక్ట్గా టైం అయితే 10:20 అయ్యింది. ఇక్కడ నుండి ఎన్ని కిలోమీటర్స్ ఉందో చూద్దాం. ఈ కోతులు అసలు ఆ పైన ఎక్కేసి పైన గోల ఆ రేకుల షెడ్ అంతా. ఇక్కడ నుండి ఇంకా 148 కిలోమీటర్స్ ఉంది అండ్ 3 hours 8 minutes అని చూపిస్తుంది. 1:31 PM రీచింగ్ టైం అని చూపిస్తుంది. ఇంకెక్కడ నుండి అయితే ఇంకెక్కడ ఆపేయలేదు. ఇప్పుడు వరకు నాకు ఫుల్ డ్రౌజీనెస్ అనమాట. అందుకని ఇంకేమైనా తిందాం కదా అని ఆగాము. ఒక కాఫీ వేసాము, ఇంకా సెట్. నువ్వు మళ్ళీ వచ్చావా అక్క? ఇన్నాళ్ళు సమ్మర్ హాలిడేస్కి వెళ్ళావా? అటు నుండి వెళ్దాం పోదా, అటు చివరి నుండి ఉందామా దారి. మొన్న వస్తున్నప్పుడు ఇచ్చాం ఇక్కడే. మొన్న వస్తున్నప్పుడు కాదు, మొన్న వస్తున్నప్పుడు ఇచ్చాం. అరే చేంజ్ ఉందా? కాదు, మొన్న వస్తున్నప్పుడు ఇటే వచ్చాం. నీకే మంచి మాట్లాడుకోవచ్చు కదా. ఇప్పుడు దుబ్బుతున్న కింద పైకి మొన్న ఇటే ఇక్కడే ఇచ్చాం. నాకు నీకెవరికో తెలియదు కానీ కెమెరా. అవును, ఏంటంటే దబాయిస్తారు, మాకు చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇప్పుడు చేంజ్ లేదు, లేకపోతే ఇద్దును. ఇదిగో చేంజ్ ఇవి. అది ఇవి 20 అయినా, ఇవి 30 తీసుకో. 20 ఇవి, 20 ఇవి, 20 ఇవి, 30 తీసుకో. అవును, ఇద్దరిది కలిపే. చూడండి అసలు వీళ్ళు ఎంత దౌర్జన్యంగా చేంజ్ చేస్తా ఉంది. ఫస్ట్ మనం ఎంత అనుకుంటే అంత ఇవ్వాలి కదా, దౌర్జన్యం చేసి తీసుకోకూడదు యాక్చువల్గా అయితే. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఇచ్చినప్పుడు మనము ఎంతో కొంత ఇస్తే తిరిగి వాళ్ళు మనకి చేంజ్ ఇస్తే అది మంచిది అనమాట, మనకు మంచిది ఆ చేంజ్ ఉంచుకుంటే. వీళ్ళు ఏంటంటే
మనం ఇచ్చిందంతా ఉంచేసుకుంటారు. ఈ రోడ్లో నేను మొన్న కూడా వెళ్తున్నప్పుడు ఇచ్చాను. శ్రీశైలం వస్తే కనుక పక్కా ఇలాంటివి ఉంటాయి, చూసుకుని రండి. చేంజ్ అయితే తెచ్చుకోండి. శ్రీశైలం నుండి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు మనకి 2 టోల్ గేట్స్ అయితే వస్తాయి. సో 2 టోల్ గేట్స్లో ఇది సెకండ్ టోల్ గేట్ అనమాట. ఇంకా ఇక్కడ నుండి 60 కిలోమీటర్స్ ఉంది. నిన్న మనము వచ్చేటప్పుడు నేను రిజర్వ్లో 70 కిలోమీటర్స్ అప్పుడు కొట్టించాను అనమాట ఫుల్ ట్యాంక్. సో ఇప్పుడు కూడా మళ్ళీ రిజర్వ్లో 70 కిలోమీటర్స్ అయితే తిరిగాను. అండ్ ట్రిప్ ఏ వచ్చేసి 348 ఉంది. సో 348 డివైడ్ బై 12.21 ఎంత అయితే అంత మైలేజ్ వచ్చినట్టు మనకి ఈసారి. ఇది ఇంకా మన లాస్ట్ స్టాప్. మంచిగా కొబ్బరి బొండం తాగాను, కొద్దిగా చల్లబడింది బాడీ. ఈ ఎండకి నిజంగా అసలు లోపలంతా ఇంకా జస్ట్ ఒక 5 మినిట్స్ ఆగినా చాలు లోపలంతా తడిసిపోతుంది. ఇంకొక 7.5 కిలోమీటర్స్ ఇదే హైవే మీద వెళ్తాం మనము. ఇది నేషనల్ హైవే 765. దాని తర్వాత మనము డైవర్షన్ తీసుకుని ఎయిర్పోర్ట్ రోడ్లోకి వెళ్ళిపోతాము. సో ఫైనల్లీ మా ఏరియా దగ్గర కూడా వచ్చేసాను. హాయ్, చూడండి ఆ చిన్న పాప భలే నవ్వుతుంది. కెమెరా తెలుసు అనుకుంటా, ఎప్పుడైనా చూసిందో. ఈ 2 డేస్ ట్రిప్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ నేను హైదరాబాద్ సిరీస్ ప్లాన్ చేస్తా అని చెప్పాను కదా, హైదరాబాద్లో ఉన్న కొన్ని అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్ తిరుగుతా అని. అది స్టార్ట్ చేయాలా వద్దా అనేది కూడా కామెంట్ చేయండి కిందన. సో ఓకే గైస్, ఇంకా ఎక్కడితో అయితే బ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. See you in the next vlog guys. Bye bye. Take care.